హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు అయితే మన ఛానల్లో మధుర మీనాక్షి టెంపుల్లో ప్రసాదంగా పెట్టి స్వీట్ అప్పంని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. బియ్యం నానపెట్టడం, పాకం పట్టడం ఏమీ అవసరం లేకుండా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ చూపిస్తున్నట్టు మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దీనిలోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి, అదేనండి సూజీ రవ్వ. అలాగే 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. ఇక్కడ మైదా పిండిని 1 కప్పు వరకు కూడా వేసుకుంటారండి. అయితే ఎక్కువ మైదా పిండిని యూజ్ చేయకూడదు అనే కాన్సెప్ట్ నేను 1/2 కప్పు వరకు వేసాను. మీకు ఇష్టమైతే మైదా పిండి 1 కప్పు వరకు వేసుకోండి. దాని తర్వాత 1 కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి. ఇది పొడి బియ్య పిండి నుండి మార్కెట్ లో తీసుకున్నది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 2 చిటికెళ్ళ వరకు సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసాక మనం చేసి అప్పం చాలా రుచిగా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేస్తున్నాను. ఈ నువ్వులు వేయడం అస్సలు స్కిప్ చేయకండి. మనం చేసి అప్పం చాలా టేస్టీగా ఉండాలంటే కంపల్సరీ నువ్వులు వేసుకోవాలి. అలాగే కొబ్బరి పొడి కూడా 1 అరకప్పు వరకు వేసుకోండి మీకు నచ్చితే. నేనైతే వేయలేదు. ఇప్పుడు వేసిన ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. మీరు ఎక్కువ స్వీట్ తినేటట్టయితే 1 కప్పున్నర వరకు కూడా బెల్లం వేసుకోవచ్చు. కానీ ఈ అప్పం మైల్డ్ స్వీట్నెస్ తో ఉంటుందండి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, కరెక్ట్ గా అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. మనం ఇక్కడ ఈ అప్పంని చాలా ఈజీగా తయారు చేస్తున్నామండి. పాకం ఏమీ పట్టనవసరం లేదు. ఈ వాటర్ లో ఈ బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ బెల్లం పూర్తిగా కరిగింది కదా. ఇప్పుడు 2-3 నిమిషాలు ఈ వాటర్ మరిగించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం సిరప్ కొంచెం చల్లారే వరకు వెయిట్ చేయాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న ఈ బెల్లం సిరప్ ని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పిండిలన్నీ ఉన్నాయి కదా, దీనిలోకి ఇలా కొంచెం కొంచెంగా వడగట్టుకోవాలి. ఒకేసారి బెల్లం సిరప్ మొత్తం వేసేయకండి. ఇలా కొంచెం వేసాక ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఫిల్టర్ తో వడగట్టుకుంటూ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ పిండిలన్నీ బాగా కలిసి కరెక్ట్ కన్సిస్టెన్సీ రావడం కోసం మనం తీసుకున్న 1 కప్పు బెల్లానికి 2 కప్పుల వాటర్ అనేది కరెక్ట్ గా సరిపోతుందండి. ఇక్కడ బెల్లం సిరప్ ఏమీ మిగిలిపోదు. కరెక్ట్ గా మనం ఈ తీసుకున్న ఈ పిండికి సరిపోతుంది. మీకు ఇన్ కేసు ఇలా కలపడం ఇబ్బందిగా అనిపిస్తే కనుక ఒక మిక్సీ జార్ తీసుకుని పిండిలన్నీ అందులో వేసి ఈ బెల్లం సిరప్ ని మిక్సీ జార్ లో వడగట్టుకుని తర్వాత మిక్సీ పట్టుకున్నా కూడా అలా కూడా బాగా కలుపుకోవచ్చు. చూడండి, ఇలా ఉండలేమీ లేకుండా బాగా చక్కగా కలుపుకునే బ్యాటర్ ని 1 అరగంట సేపు కంపల్సరీ నానబెట్టుకోవాలండి. మనం గోధుమ రవ్వ అన్ని వేసాం కదా, అవన్నీ నానడానికి 1 అరగంట టైం పడుతుంది. ఇప్పుడు అరగంట తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం గట్టి పడుతుందండి. అలాగే 2 చిటికెళ్ళ వరకు వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని వంట సోడా బ్యాటర్ లో బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా చిక్కగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని సగం వరకు మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా ఎక్కువ హీట్ అవ్వకూడదండి. మీడియం హీట్ లో హీట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని స్లోలో పెట్టి బ్యాటర్ ని బాగా కలిపి లోతైన ఒక గరిటెతో ఈ విధంగా సెంటర్ కి వచ్చేటట్లు వేసుకోవాలి. ఈ అప్పం అనేది దాని అంతటా అదే నెమ్మదిగా పొంగుతుందండి. ఇలా పొంగే వరకు కూడా వెయిట్ చేయాలి. ఇలా పొంగిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకుని గరిటెతో ఈ పొంగిన ఈ అప్పాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్ ని ఇలా పైనుంచి వేస్తూ ఉండాలి. ఇది కొంచెం సెట్ అయిన తర్వాత ఇప్పుడు 2వ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ అప్పాన్ని ఇప్పుడు మీడియం హీట్ లో బాగా వేపించుకోవాలండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా 2 వైపులా కూడా వేపించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు అప్పం ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా ఆయిల్ నుంచి తీసుకుని ఒక జాలి గరిటలోకి వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోతుంది. నేను ఇక్కడ ఇంకో అప్పాన్ని వేసి చూపిస్తానండి. ఇప్పుడు 2వ అప్పం వేసేటప్పుడు ఫ్లేమ్ ని బాగా స్లోలో పెట్టుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత అప్పుడు అప్పాన్ని వేసుకోవాలి. ఇలా ఇది పొంగిన తర్వాత మాత్రమే అప్పుడు దీని మీదకి ఆయిల్ ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది కొంచెం సెట్ అయిన తర్వాత దీన్ని 2వ వైపుకి టర్న్ చేసుకోవాలి. చాలా ఈజీ కదండి. మనం ఇన్ కేస్ ప్యాన్ కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే 2-3 అప్పాలు కూడా ఒకేసారి వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న కడాయి పెట్టుకున్నాను కాబట్టి ఒక్కొక్కటి వేసి చూపిస్తున్నాను. మనం కలిపిన ఈ బ్యాటర్ తో 20 పైన అప్పాలు వస్తాయండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని 4-5 రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలన్నా లేదా పిల్లలకి స్నాక్ బాక్స్ లోకి వేయాలనుకున్నా ఇది చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్